ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, ఇటు రీతిగా మేమందరం కలిసి మిమ్మల్ని గణపరచడానికి ప్రభా మీరు మాకు అనుగ్రహించిన యొక్క మంచి సమయం, ఈ యొక్క మంచి తరుణం బట్టి మీకు వందనాలు. ఉదయకాల సమయం నుండి ఈ యొక్క సాయంత్రకాల సమయం వరకు మమ్మల్ని మీ యొక్క రెక్కల చాటును భద్రపరిచి కాపాడి నీ యొక్క పాద సన్నిధికి తీసుకొచ్చినందుకు మీకు వందనాలు. ఈరోజు అంతట్లో మీరు చేసిన అద్భుత కార్యములను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాను తండ్రి. ఈ దినమని చూడలేని వారు అనేకుల కంటే మమ్మల్ని మిక్కిలి శ్రేష్ఠులుగా ఈ లోకంలో మమ్మల్ని ఉంచినందుకు మీ విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. పాపంతో శాపంతో పడిన మమ్మల్ని మీరు మా కొరకు ఈ లోకానికి వచ్చిన మీ విధానం చూసి ప్రభా మీరు మనుష్య కుమారునిగా ఈ లోకంలోకి వచ్చి మేము చేసిన పాపం అంతటిని మీరు తీసుకుని మీరు మా కొరకై శిలువలో క్రయధనంగా చెల్లించారు ప్రభా. ఏ నీతి చేయని మమ్మల్ని నీతిమంతులుగా చేసి, ఏ పాపం చేయని మీరు పాపంగా చేయబడి మా కొరకై శిలువలో మీరు కార్చిన మీ యొక్క రక్తం బట్టి మీరు మాకు అనుగ్రహించిన ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తంలో మమ్మల్ని కడిగి శుద్ధిగా చేసి ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. ఇంకా ఎవరైతే రావాల్సిన వారు ఉన్నారో వారందరినీ త్వరపెట్టి క్షేమకరంగా యొక్క సన్నిధికి నడిపించమని మీ యొక్క ప్రభా మీకు మేము వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎవరైతే ఇంకా ఇంటి వద్దనే ఉన్నారో, వ్యాధి గుండా బాధలు గుండా ఉన్నారో వారిని లేవనెత్తండి ప్రభా. మీ యొక్క శక్తిని నింపి వారిని లేవనెత్తండి ప్రభా. మీ పాద సన్నిధికి మేమందరము కలిసి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మాకు ఇచ్చిన యొక్క గొప్ప ధన్యతను బట్టి మీకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ వాక్య ధ్యానంలో పాటల్లో ప్రభా మీరే మా మధ్య ఉండి జరిపించమని సాతాను అపవాది మా యొక్క సమయమును దొంగిలించకుండా ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామాన్ని స్తుతిస్తారో అక్కడ మీ యొక్క పరిశుద్ధత దిగి ఉందని మేము భయముతో వణుకుచు మీ యొక్క సన్నిధిలో ప్రభా మేము నిలబడడానికి మాకు ఇచ్చిన యొక్క గొప్ప ధన్యతను బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ నా ప్రభును నా రక్షకునైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసయ్యా 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 పాడదాం. యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. చప్పలు కొడుతూ మొదటి చరణం. పాపాల ఊపిలో పడి ఉన్న అనేకులను దేవుని సన్నిధిని నడిపించి ఆయన రక్షణ అనుభవంలో నడిపిస్తున్న జీవం గల దేవునికి మొదటి చరణం పాడుతూ దేవుని నామాన్ని గణపరచుదాం. రాత్రికాల సమయాన్ని దేవుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. మా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా యేసయ్యా అందరూ పాడదాం. యేసయ్యా యేసయ్యా పాడదాం అందరూ స్వరమెత్తి. అయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరికీ వందనాలండి. మరి ఈ సాయంత్రకాల సమయంలో ఈ యొక్క కృతజ్ఞత కూటము అట్లానే పుట్టినరోజు సందర్భంగా కూడా దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి అందరం కూడా చేరి రావటం జరిగింది. దయచేసి మరి కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి మరి మీటింగ్లో కూర్చోవలసిందిగా మనం చేసుకుంటూ ఉన్నాము. కొద్ది నిమిషాలు మరి దేవుని వాక్యాన్ని మనము ఆరంభిస్తూ మొదలు పెడదాము. అంతకు మునుపు ఒక చిన్న బైబిల్ గ్రంథంలో నుంచి 118వ కీర్తనను మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో దేవునికి
స్తుతులు చెల్లించడము అతి ప్రాముఖ్యమైన విషయంగా బైబిల్ ఎంచుతూ ఉంది. అన్యులు చేయలేనిది విశ్వాసులు చేయాల్సింది దేవునికి స్తుతులు చెల్లించడం. రోమీలకు రాసిన పత్రికలో దేవుడు నశించిపోవచ్చున్న వారికి ఉన్న లక్షణం ఒకటి ఏంటంటే, ఆయనను ఎరిగి ఆయనను దేవునిగా స్తుతించలేదు, ఆయనకు ఘనత ఇవ్వలేదని అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో చెబుతారు. ప్రార్థన తెలుసు మనకి, కానీ ఆయన స్తుతించటము ఘనపరచటము కేవలం పాటలు మాత్రం కాదు, కేవలం అది మాత్రమే కాదు, పాటలు అందులో భాగమే. అయితే మన జీవితం ద్వారా, మన హృదయంలో క్రియల ద్వారా మనం ఆయన్ని ఘనపరచవలసిన వారమై ఉన్నాం. గమనించండి, దేవుని ఎరగని జనాంగము దేవుని ఘనపరచలేరు. ఆయన ఎవరో వారికి తెలియదు గనక ఆయనకి ఇవ్వవలసిన స్తుతి వారు ఇవ్వరు. కానీ విశ్వాసులు అయితే ఖచ్చితంగా క్రియల రూపంలో వారి హృదయంలో దేవుని అత్యంత హైయెస్ట్ గౌరవాన్ని, ఘనతను ఇచ్చి క్రియల రూపంలో దేవునికి స్తుతులు చెల్లించాలి. ఇశ్రాయేలులకు చాలా పండుగలు ఉన్నాయి. ప్రతి పండుగ కూడా దేవుడు వారి జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకునే ఇశ్రాయేలులు అన్ని పండుగలు చేసుకుని ఉన్నారు. అదే విధముగా ఈరోజు ఒక పండుగలాగా ఆయనను మనం ఘనపరచుచుండగా క్రియల రూపంలో అది మనం చూపించాలి. దేవుని ఘనపరచాలి, ఆయన మహింపరచాలి. కేవలము నోటితో మాత్రం కాదు, కానీ మన క్రియల రూపంలో చూపించాలి. ఈ సమయంలో మనందరం కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకిద్దాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. దేవుడు మనకిచ్చిన ఇటువంటి గొప్ప రక్షణను బట్టి ఆయనకు మనం స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆయన నామంలో మనం ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించవాలని వాక్య ప్రకారము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము అందరము కలిసి చదువుకుందామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము అందరము కలిసి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ద్వారా మనము ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ మనము పొందుకొని ఉన్నాము. ఈ లోకంలో మనం పాపంతో శాపంతో పడి ఉండి, పాపం వలన వచ్చు జీతము మనకు మరణము. అయితే ఆ మరణము మనము తీసుకోవాలి, మనము పొందాలి. కానీ యెహోవా దేవుడు మన తండ్రి ఆయన తన సొంత కుమారుని నీ కొరకు నా కొరకు ఈ మానవాళి కొరకు ఈ లోకంలోకి వచ్చి ఆయన యొక్క క్రయధనముగా మన శిలువలో మన కొరకు చనిపోయాడు. తద్వారా మనకు ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ మనకు కలిగింది. ఇది ఎవరి ద్వారానూ కలగదు, కానీ ఇది దేవుడు ఇచ్చిన శక్తి. మనుషులకు నమ్మని వారికి ఇది వెర్రితనము కలిగిస్తుంది. కానీ దేవుని ద్వారా పొందిన వారమై మనము దేవుని శక్తి చేత మనము సువార్తను ప్రకటిస్తున్నాం. దేవుడు అనుగ్రహించు గొప్ప సువార్త, సిలువను గూర్చిన వార్త. నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి. ఈ యొక్క లోకంలో ఈ లోక జ్ఞానం కలిగి ఉన్నవారు వారైతే దేవుని యొక్క శక్తిని పొందుకోలేరు. ఎందుకంటే వాక్యం చెప్తుంది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో, ఎవడునూ తన్ను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను. నేను జ్ఞాని అని అనుకుంటే మొదటిగా అతను అనుకోవాల్సిన మాట ఏంటంటే, నేను వెర్రివాడను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఏంటంటే వెర్రితనము. 19వ వచనంలో ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఏంటంటే అది వెర్రితనమే.
కాబట్టి నశించుచున్న వారికి వెరితనముగా కనబడుతుంది, కానీ రక్షింపబడిన మనకు ఇది ఎవరి ద్వారా వచ్చిందంటే దేవుని యొక్క శక్తి. ఆయన యొక్క శక్తి ద్వారా మనము రక్షించబడి ఉన్నాము. ఇంకా కిందకి వస్తే మనము 20వ వచనంలో చూడొచ్చు, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఈ లోక జ్ఞానము ఈ లోకంలో ఉన్న వారికి మాత్రమే, ఎవరైతే విడువబడిన అన్యులు, రక్షించబడిన వారు. అయితే రక్షించబడిన మనకు ఎవరి ద్వారా మనకి ఇది వచ్చిందంటే ఇది దేవుని యొక్క శక్తి ద్వారా మనం పొందుకున్న ఈ సిలువ సువార్త. దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప విలువైన పరిశుద్ధమైన రక్తంలో కడుగబడిన రక్షణ. 22వ వచనము, యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసుదస్తులు జ్ఞానం వెదుకుచున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. అన్యజనుల్లో మనము సువార్తను ప్రకటించే వారమై ఉన్నాము. ఈ యొక్క రక్షణ సువార్త ఎవరైతే రక్షణ పొందలేదో వారికి మనము ప్రకటించవలసిన సువార్త. ఇది ఎవరి దగ్గర నుంచి మనం పొందుకోగలమంటే అది దేవుడు అనుగ్రహించిన ఆయన యొక్క శక్తి ద్వారానే. నశించుచున్న వారికి ఇది వెరితనము, కానీ రక్షింపబడిన వారికి ఇది దేవుని యొక్క శక్తి. వాక్యం చెప్పబడుచున్నది 24, 25 అందరం కలిసి చదువుకుందామండి. ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెరితనము మనుష్య జ్ఞానం కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. దేవుడు శక్తివంతుడు, దేవుడు బలవంతుడు. నీకు నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. దినదినము ఆయన యొక్క ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప శక్తి అదేంటంటే ఆయన ఇచ్చిన నిత్య రక్షణ. పాపపు అగాధంలో దొంగ ఊబిలో పడి ఉన్న మనల్ని ఆయన మనిషి కుమారునిగా ఈ లోకంలోకి వచ్చి నిన్ను నన్ను ప్రేమించి నన్ను ఆ యొక్క పాప విముక్తిని చేసి నన్ను ఆయన రక్షించుకున్నాడు. ఎటువంటి గొప్ప రక్షణ అంటే దేవుడిచ్చిన గొప్ప శక్తి. ఈ యొక్క వాక్య భాగం చూసుకుందామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి. ఆయనకు మనం నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. ఆయన నీకు నాకు ఇచ్చిన ఇటువంటి గొప్ప రక్షణ బట్టి ఆయనకు మనం ఎంతమో రుణస్థులము. కాబట్టి దేవుని స్తుతించుకుందాం. ఈ సమయంలో మనకు ఆయన చేసిన మేలన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో ఆయన చేసిన ప్రతి మహోపకారాలను బట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. దేవుడిట్టి వాక్య భాగాన్ని దీవించును గాక. 118వ కీర్తనను మనము చదువుకుందాం. గమనించండి, కృతజ్ఞత ఎప్పుడూ కూడా దేవుడు వేరే వాళ్ళకి చేస్తే నాకేంటి వాళ్ళకి కదా మేలు. ఎవరో ప్రమోషన్ వస్తేనో, లేకపోతే జాబ్ వస్తేనో, లేకపోతే వీసా వస్తేనో, పలానా ఇంకో ఏదైనా ఉపయోగపడితేనో, సంథింగ్ వాట్ ఎవర్ బెనిఫిట్ ఏదైనా దేవుడు వారికి మేలు చేస్తే కొంతమంది అనుకోవచ్చు, నాకేంటిది, నాకు కాదు కదా మేలు, నాకు కాదు కదా బెనిఫిట్. దయచేసి గమనించండి, యేసు ప్రభు కాలంలో యేసు ప్రభు వారు చేసిన ప్రతి అద్భుతంలో కూడా చుట్టుపక్కల ఉన్నవారు అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. కొన్ని సందర్భాల్లో భయపడ్డారు కూడా. అన్ని సందర్భాల్లో కూడా వారు భయపడి ఆశ్చర్యపడి వారు దేవుని మహిమపరిచారని రాయబడి ఉంటుంది. ఎందుకు అంటే గొప్ప కార్యము ఎవరికి జరిగింది అన్నది ప్రాముఖ్యం కాదు, కానీ దానిని బట్టి మనం స్తుతులు చెల్లించడం కాదు, కానీ ఎవరు చేశారు ఆ గొప్ప కార్యం అన్న దాన్ని బట్టి బైబిల్ దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నది. సో దేవుని చేసిన
విశ్వాసులకు, ఏ విశ్వాసకైనా సరే, నీ సహోదరికి ఎవరికైనా సరే, దేవుడు వారి జీవితంలో చేసిన ప్రతి గొప్ప కార్యానికి విశ్వాసులు ఖచ్చితంగా దేవునికి స్తుతులు చెల్లించవలసిన వారై ఉన్నారు. నాకు జరిగినప్పుడు కాదు నేను స్తుతులు చెల్లించాల్సింది. బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే, నా పొరుగు విశ్వాసికి, నా తోడు విశ్వాసికి దేవుడు వారి జీవితంలో కార్యము చేసినను మీరు స్తుతించే బద్దులై ఉన్నారు. కేవలము మనకి జరిగినప్పుడే కాదు. చాలా సందర్భాల్లో మరి నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు, ఆ ఆజ్ఞ ఎక్కడ తప్పగలమంటే, వాళ్ళకెవరో జరిగితే నాకేంటి మేలు, వేరే వారికి కదా జరిగింది, నాకేంటి. దయచేసి గమనించండి, బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, నీ పొరుగు విశ్వాసికి మేలు జరిగిన మనము దేవుని స్తుతించే బద్దులమై ఉన్నాం. అది ఎవరికి జరిగిందని కాదు, కానీ ఎవరు చేశారో అన్న దాన్ని బట్టి మనం దేవుని స్తుతులు చెల్లించాలి. చూడండి, ఇందాక మీకు జ్ఞాపకం చేశాను నేను, క్రైస్తవులు ఎక్కువ శాతము మరి ప్రార్థన చేస్తారు, మంచిదే, కానీ దేవునికి ఇవ్వాల్సిన గ్రాటిట్యూడ్, ఘనత, స్తుతులు వారు చెల్లించరు. స్తుతులు చెల్లించడం అంటే, దేవా నువ్వు గొప్పవాడివి, మహిమ ప్రభావములు నీకే అని చెప్పడం మాత్రం కాదు, అది మాత్రమే కాదు. చాలా సందర్భాల్లో హృదయంలో ఎటువంటి ఘనత, దేవుని గురించి గొప్ప ఉద్దేశము లేకుండానే నోటితోనే చెప్పేస్తూ ఉంటాము, దేవా నీకు ఘనత, మహిమని. దేవుడి నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. మనం హృదయంలో ఆయన గురించి గొప్ప తలంపులు లేకుండా పైన దేవానికి ఘనతానికి, మహిమానికి, ప్రభావం అని చెబితే, హృదయంలో ఎటువంటి ఆయన గురించి ఘనమైన ఉద్దేశాలు లేకుండా మనం మాట్లాడితే ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరించిన వారు అయిపోతాం. గమనించండి, దేవునికి కేవలము పాటలు మాత్రమే కాదు, దేవునికి కావాల్సింది ఏంటో తెలుసండి. కైసర్కి ఇచ్చేయండి, దేవునికి ఇచ్చేసేయండి. దేవునిది నీ మీద ఆయన ముద్ర ఉంది కనుక నువ్వు దేవుడికి అప్పగించుకో అని యేసు ప్రభువు వారు చెబుతూ ఉన్నారు. కృతజ్ఞత చాలా ఇంపార్టెంట్ బైబిల్లో. ఇది కృతజ్ఞతకు ఆప్షన్ లేదు. 1 తెస్సలోనిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెబుతూ తెస్సలోనిక సంఘానికి, ప్రతి విషయం నందు దేవునికి స్తుతులు చెల్లించండి. కృతజ్ఞత దేవునికి మనం చెల్లించవలసిన వారమై ఉన్నాం. మనకి ఎప్పుడు ఏడుపే, కంప్లైంట్లే. దేవుడు ఎంత చేసినా అవి మనకు కనపడవు. ఇంకా ఏదో లేదు, ఇది చేసి ఉంటే బాగుండేది, ఇది కూడా అయిపోతే బాగుండండి. ఈ నెగిటివ్ కోణంలోనే మనం చూస్తూ ఉంటాం భక్తిని. దేవుడు చేసిన విషయాలు గుర్తుకు రావు, అవి ఘనతగా ఎంచము. ఎప్పుడు చూసినా ఇంకా దేవుడు ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఎంత చేసినా కూడా కంప్లైంటే. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, దేవుడు ఇంకా మనల్ని సజీవులకులో ఉంచినందుకు, మనకు రక్షణను ఇచ్చినందుకు, పరలోక రాజ్యంలో స్థానాన్ని ఇచ్చినందుకు ఆయనకి మనం స్తుతులు చెల్లించడం మానివేసి, ఇహలోక పరమైన విషయాలు ఇంకా లేవే, ఇంకా దేవుడు నాకు ఇచ్చుంటే బాగుంటుంది, ఏమి చేయలేదు నాకు అని కృతజ్ఞత లేకుండా మనుషులు జీవిస్తూ ఉన్నారు. విచారకరంగా దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసులు, క్రైస్తవ సంఘము కూడా ప్రార్థన అయితే దేవుణ్ణి లిస్ట్ అడుగుతున్నాం, కానీ హృదయంలో దేవునికి ఇవ్వాల్సిన ఘనతను మనం ఇవ్వట్లా. ఘనత మాటల్లో ఇచ్చేది కాదండి. పరలోకం వైపు చూసి, దేవా నీకు ఘనత, చేతులెత్తి దేవా నీ ఘనత, నీకే మహిమ, నీకే ప్రభావం అని చెప్తే పరలోకంకి ఏమి వెళ్దాం. హృదయంలో ఆయన గురించి లోతైన ఘనమైన భావంతో కూడిన నీకు ఆ హృదయం లేకపోతే నోటితో చెప్పిన ఏమీ కూడా దేవుడు స్వీకరించడు. దేవుడు ఇశ్రాయేలుతో అంటున్నాడు, ఇదిగో మీ పెదవులు నా దగ్గర ఉన్నాయి కానీ మీ హృదయం నా దగ్గర లేదు అంటున్నాడు. ఈనాడు విశ్వాసులు ఏ రీతిగా అయిపోయామంటే, మాటలు బాగా నేర్చుకున్నాం, దేవునికి దేవా నీకే మహిమ ఘనత అన్నాం, కానీ హృదయం ఖాళీ, హృదయంలో ఏమి లేదు. దయచేసి గమనించండి, అలా గనక మనం చేస్తే దేవుడి నామమును వ్యర్థంగా ఉచ్చరించిన వారు అవుతాం.
బైబిల్ చెప్తుంది, అట్టి వారిని నేను నిర్దోషిగా ఎంచను, దోషిగా ఎంచుతానంటున్నాడు. సో ఆ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. మనం దేవుని గురించి తలంపులు లేకుండా, ఆయన గురించి ఘనతగా మనం ఎంచకుండా, మనం దేవా నీకే మహిమ ప్రభావం అంటూ ఉంటారు చాలామంది. దయచేసి గమనించండి. 118వ కీర్తనలో నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. దయచేసి బైబిల్ ఉన్నవారు అందరూ కూడా బైబిల్ని ఓపెన్ చేసి చూద్దాము. మంచి బెరియన్ వలె సంఘములు ఉండాలని దేవుని వాక్యం మనల్ని సూచిస్తున్నది. 118 మొదటి వచనం, యెహోవా దయాళుడు. ఆయన పేరేంటండి? ఆయన పేరే ఆయన దయగలిగిన వాడు, కృప కలిగిన వాడు. ఇంకా ఏంటి చేయలేదు దేవుడు, ఇంకెప్పుడు చేస్తాడు? ఇది కాదు మనం అనాల్సింది. ఆయన పేరేంటో తెలుసా? ఆయన పేరు మాత్రం కాదు, ఇంగ్లీష్లో యాట్రిబ్యూట్స్ అని అంటాం, లక్షణాలు. ఏంటంటే లక్షణాలు ఏంటంటే, మొదటి లక్షణం ఇక్కడ ఈ వచనం మనం చదివింది, యెహోవా దయాళుడు. బహుశా దయాళుడు మనం జనరల్గా మనుషులను చూసి చాలా మంచి వ్యక్తి అండి, ఈయన దయగలిగిన వ్యక్తి అండి. 118 చూడండి. ఆయన పేరు, ఆయన యాట్రిబ్యూట్ ఏమని పెట్టబడిందో, యెహోవా దయాళుడు. ఆయన పేరే అది. సో ఎవరు కూడా ఎన్నడూ కూడా మనము కంప్లైంట్ చేయడానికి సరిపోం. దేవుని విషయంలో సనగడానికి అస్సలు సరిపోము. ఇశ్రాయేలుకు ఉన్న భయంకరమైన జబ్బేంటో తెలుసండి. అరే దేవుడు మనల్ని అత్యంత పవర్ఫుల్ ఆర్మీ నుండి, ఐగుప్తు దేశం నుండి బయట తీసుకొచ్చాడు, మర్చిపోయారు. వారు మన వెనకాల రాకుండా అగ్ని స్తంభాన్ని దేవుడు నిలబెట్టాడు, మర్చిపోయారు. సముద్రం నుంచి దేవుడు మన 6 నెలల్లో దాటించాడు, మర్చిపోయారు. దేవుడు మన్నాను కురిపించాడు, మర్చిపోయారు. మాంసం కావాలని పూరడి పెట్టలు, మర్చిపోయారు. అన్నీ మర్చిపోయారు. సనగటం మనుషుల లక్షణం. ఇది పాపానికి సూచన. మనుషుని యొక్క ఫాలెన్ పతన స్థితికి లక్షణం ఏంటో తెలుసండి, సనగటం. దయచేసి గమనించండి, సనగటము క్రైస్తవ జీవితానికి ఎన్నడూ కూడా మంచి లక్షణం కాదు. దేవుడు మనకి చేయాల్సిన అత్యంత గొప్ప మంచి ఆల్రెడీ ఆయన 2000 సంవత్సరాల క్రితమే చేసేసాడు. ఇప్పుడు సనిగే పని లేదు మనకి. ఇప్పుడు ఆయన గణపరచాల్సిన, స్తుతించాల్సిన, ఆయన కొరకు జీవించాల్సిన పరిస్థితి. దయాళుడు అంటే దయకు ఉన్న గొప్ప నిర్వచనమే ఆయన. ఈ ప్రపంచంలో ఈయన చూపించిన దయ తల్లి కూడా చూపించలేదు, ఏ వ్యక్తి చూపించలేరు. మదర్ తెరిసా కూడా ఎంత దయ చూపించలేరు. జనరల్గా మదర్ తెరిసా అనే వ్యక్తిని గొప్పగా మనం అనుకుంటాం. తల్లి ప్రేమ గురించి అనేక పుస్తకాలు, పాటలు అబ్బో చెప్పలేని ఉన్నాయి. అమ్మో తల్లి దయ ఎంత గొప్పదో అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. తల్లి దయ కన్నా, తండ్రి దయ కన్నా, నీ తోడ పుట్టిన దయ కన్నా, అందరి దయ కన్నా గొప్ప దయ ఎవరిదో తెలుసా? దేవుని దయ. దయచేసి గమనించండి, ఆయన పేరేంటో తెలుసా? దయాళుడు. ఇంకా ఆయన గురించి ఏం చెప్పనవసరంలా. దయకు నిర్వచనమే ఆయన. ఇంకా ఆయన గురించి ఏం చెప్పనవసరంలా. చాలాసార్లు దేవా నా మీద ఇంకా దయ చూపించలేదా, ఇంకా నీకు దయ లేదా, నన్ను ఇంకా కరుణించవా, ఇంకెప్పుడు చేస్తావు? దయచేసి గమనించండి, ఆయన పేరే దయాళుడు. నీకు ఇంకా ఇవ్వలేదంటే నువ్వు ఇంకా సిద్ధంగా లేవు దాన్ని నువ్వు పొందుకోవడానికి. నీలో లోపం ఉంది, నువ్వు రెడీ సెట్ చేసుకోవాలి. నేను ఆయన బహుమతిని పొందడానికి సిద్ధంగా లేవు నువ్వు. గమనించండి, యెహోవా దయాళుడు, ఆయన పేరే దయాళుడు. తర్వాత ఏమొచ్చు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఎప్పుడండి అది? క్రైస్తవులకి నేర్చుకునే పాఠం ఏంటో తెలుసా? ఉన్నప్పుడు దేవుని గణపరుస్తాం. యోబు నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం అదే. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, మహిమ ఆయనకే కలుగును గాక. మరి ప్రపంచంలో ఈరోజు 80%, 90% భక్తి ఎలా ఉందంటే, దేవుడు నాకు ఏదైనా ఇస్తేనే ఆయన గొప్పవాడు. ఇవ్వలేదా మందిరం ఉండదు, ప్రార్థన ఉండదు, ఆరాధన ఉండదు, ఘనత దేవునికి ఎవ్వరు ఏమీ ఉండదు. ఇస్తేనే దేవా నువ్వు గొప్పడు, లేదా నీరసపడిపోతారు. మళ్ళీ పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మ కంగారు పడకమ్మ, దేవుడు బలపరిచి, దేవుడు అన్ని సహాయం చేస్తాడులే అని మళ్ళీ బలపరిచి మళ్ళీ తీసుకురావాలి. అర్థం కాలే వాళ్ళకి. దేవుడి గురించి అర్థమై ఉంటే ఎన్నడూ కూడా ఆయన గురించి సనగరు, ఇంకా చేయలేదు అని ఎప్పుడు అనుకోరు అసలు. అనులు ఏమంటారు తెలుసండి? అనులు ఏమంటారంటే, వారి జీవితంలో గొప్ప నష్టం జరిగితే, మో దేవుడు ఎలా ఎందుకు జరిగేది, ఇది అలానే మాట.
దేవుడు అర్థం కాక, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. 80% మంది విశ్వాసాలకు అర్థం కాల. వాళ్ళకి దేవుని కృప ఎప్పుడంటే ఏదైనా గొప్ప విషయం వారు సాధించి, ఏదైనా గొప్ప బెనిఫిట్ వారు పొందితే అప్పుడు అంటారు, మాదేం లేదండి, అంత దేవుని కృపేనండి, అంతా దేవుని కృపే. నిజంగా దేవుణ్ణి వ్యర్థంగా ఉచ్చరించడంలో అదొక పెద్ద పీఠం. అది నిజంగా హృదయం నుంచి రాదా మాట. నిజంగా కృప మీద ఆధారపడుతున్నావు నువ్వు, నిజంగా దేవుడి మీద ఆధారపడ, దేవుడైనా నిజంగా నీకు అన్నీ కూడాను. దయచేసి గమనించాను, ఆయన కృప నిరంతరం నిల్చును అంట. ఆయన కృప నిరంతరం. ఎప్పుడు నిరంతరము? ఎప్పుడు కూడా. నీ మంచి కాలాల్లోనూ, నువ్వు కష్టాలు అనుభవిస్తున్నప్పుడు కూడా ఆయన కృప ఎన్నడూ కూడా ఆయన బిడ్డలు విడిచి వెళ్ళదండి. ఎందుకంటే గాడ్స్ క్యారెక్టర్ ఏంటో తెలుసా? ఆయన దయాళుడు. ఆయన కొద్దిసేపు దయాళుడు, ఇంకొద్దిసేపు దయాళుడు కాకుండా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన దయాళుడై ఆయన ఉన్నాడు. సో దేవునికి మనము స్తుతులు చెల్లించాలి. ఎన్నడూ కూడా కంప్లైంటింగ్గా ఉండకూడదు. మనం కంప్లైంట్ చేస్తూ, దేవా ఏంటి సనుగుదు, బయటికి సనగపోవచ్చు కానీ సనుగుడు హృదయంలో ఉంటుంది. దేవుడు బయట చూడడం. మనం చాలా తెలివైన వారు విశ్వాసులు. ఎంత తెలివైన వారు అంటే బయటికి సనగం కానీ భావం అదే. దేవుడు బయట చూడు, నీ భావాన్ని చూస్తాడు. బయట చూడు, భావాన్నే చూస్తాడు ఆయన. భావం హృదయంలో ఉంటుంది కదా, బయటికి కనపడుతుంది. పెద్ద ఉపయోగించి దేవుడి మీద సనగపోవచ్చు ఇశ్రాయేలులాగా, కానీ భావం అదే. భక్తి ఎప్పుడైతే డౌన్ అవుతుందో అది సనగడం అవుతుంది. ప్రార్థన ఎప్పుడైతే డౌన్ అవుతుందో అది సనగడం అవుతుంది. సనగడం మానేసి అలా శ్రమలోనే ఇంకా నీ భక్తిని చూపించాలా. భక్తి ఏమండి, నిజమైన భక్తి ఏంటో తెలుసండి? పెళ్లి ప్రమాణాల్లో ప్రమాణం చేస్తారు. కష్టాల్లోనూ, నష్టాల్లోనూ, సంతోషంలోనూ, డబ్బులు ఉన్నప్పుడు, డబ్బులు లేనప్పుడు, అన్నిట్లో నేను ఏం చేస్తాను? కలిసి ఉంటాను. మరి దేవుడు వరుడుగా ఆయన దగ్గర కూడా ఇలాంటి ప్రమాణం చేసి, ఎప్పుడైతే ఆయన ఇంకా ఇవ్వలేదు అన్న సమయంలో అయిపోయింది. అక్కడ చూపిస్తాం మన రంగులన్నీ. దయచేసి గమనించండి, నిజమైన భక్తి రాయి మీద, బండరాయి మీద కట్టబడిన విశ్వాసం అది. నిజమైన విశ్వాసులు అరుదు ఈ రోజుల్లో, చాలా అరుదు. ఉత్తుత్తి విశ్వాసులు ఎక్కువ అయిపోయారు ప్రపంచంలో. ఉత్తుత్తి విశ్వాసులు, ఉత్తుత్తి సాక్ష్యాలు. నిజమైన విశ్వాసం ఏంటో తెలుసా? ఆయన చంపినను ఆయనని ఎన్నడను విడిచిపెట్టను, ఎందుకంటే నేను ఉండేది ఆయన రాజ్యంలో కనుక. యెహోవా దయాళుడు, నిత్యము నిరంతరము నేను ఆయనను స్తుతించేదనని ప్రతి క్రైస్తవుని యొక్క మాటలోని కాదు, ఇది ఆత్మలో నమ్మి జీవించాలి. దేవుడి కొద్ది మాటలు దీవించును కాక. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది, హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతులై రక్తమంతా ప్రతిదండన చెయ్యాలని కోరుకుంటే, ఎవరి రక్తము శ్రేష్టమైనది, ఎవరి రక్తము క్షమించమన్నది? యేసు రక్తమే. ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది, ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది, హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. అన్నే నన్ను చంపాడని నిలదీయగా ఆ దేవుడు వదలలేదుగా, ప్రతీకారం తీర్చాలని మొరపెట్టగా కయ్యేనును వదలలేదుగా. మృతులైన వారే క్షమించలేదు, పరదేశుకు వెళ్ళిన వదలలేదు. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది, యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది, హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపుతుండగా
న్యాయం తీర్చాలని అతడు అడగలేదుగా. స్టెఫెనును చంపితే సౌలే సమ్మతించగా ఆ యేసే పిలిచి మరీ రక్షించెను. యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా, నిన్ను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవా. ఆ యేసుని ఈరోజే నువ్వు నమ్మితే క్షమించమని యేసొక్కడే నేర్పుతాడు. అందుకే సర్వాధికారం ఇచ్చాడు. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హేబేలు కంటే శ్రేష్టమైన యేసునొద్దకే కొత్త నిబంధన యొద్దకు మీరొచ్చారు. హేబేలు వలె అడగకుండా ఉండాలనే స్టెఫెను కొత్త నిబంధనను ప్రకటించాడు. ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి? 70 ఏళ్లకు పైనే క్షమించాలి. ఈ రక్తమే ప్రతిసారి నువ్వు త్రాగుతుంటే క్షమించమని అడుగుతుంది. ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు వందనాలు. ఈ కుమారుని మీరు ఆశీర్వదించి తల్లిదండ్రులు ప్రేమించి మీరు ఇచ్చిన బిడ్డకి ఈ జన్మదిన వేడుకకు ఆహ్వానితులు, అభిషిక్తులు, దైవజనులు, ముఖ్య అతిథులతో, సహోదరులు, ఆత్మీయులతో జరుగుచుంటుండగా ఆయుష్, ఆరోగ్యము, ఆశీర్వాదము, జ్ఞానము, తెలివి బిడ్డకిచ్చి వర్ధల చేసి నీ ఆశీర్వాదం ఉంచమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బాబు పట్టుకమ్మా. Winnie, happy birthday to you. May God bless to you. May God bless to you. May God bless to you, dear Winnie. Infobase. To you.
దేవుని యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు కేవలం ఒక 3 సంగతులు మరి మీకు తెలియచేసి నేను ముగిస్తాను. ఈరోజు గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. సాధారణంగా శరీరం అనేది అనేక అవయవాల సమ్మేళనం. ఈ శరీరాన్ని చూసినప్పుడు ఈ అవయవాల యొక్క ఏం ధరిస్తే బాగుంటుంది, వీటి యొక్క తృప్తులను, వీటి యొక్క కోరికలను తెలుసుకొని ఎలా తృప్తిపరిస్తే బాగుంటుంది అనేది ప్రతి మనిషి యొక్క ఆలోచన. అయితే శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అనే విషయం చాలామంది బైబిల్ చదువుతున్నప్పటికీ సరిగా గ్రహించడం లేదు. ఒక మాటలో అర్థం కావాలి అంటే అసలు ఈ శరీరాన్ని ఇవ్వకముందు దేవుడు ఈ శరీరాన్ని ఇవ్వడంలో ఆయనకు ఉద్దేశం ఏంటి, ఆయనకు ఆలోచన ఏంటి అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మనిషిగా మనమే ఏది ఉపయోగపడనిదే ఏ వస్తువు తయారు చేసుకోం. ఒక వస్తువు తయారు చేసాము అంటే ఖచ్చితంగా దానికి ఏం కావాలి, మనకి దాని నుంచి ఏదో ఒక పని కావాలి. ఉదాహరణకు ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను, మైక్ లేదా మీకు వినబడుతున్నటువంటి సౌండ్, లైటింగ్, ఇవన్నీ ఎందుకు తయారు చేసాం? కారణం ఉంది. ఇది శబ్దం చేయాలి, అది వెలుతురునివ్వాలి. ఇలా రకరకాల కారణాలతో మన అవసరాలు తీర్చడానికి ప్రతి వస్తువును మనం తయారు చేసుకుంటాం. అయితే ఇది తయారు అవ్వకముందే ఈ వస్తువుని ఎలా తయారు చేయాలి, నెంబర్ 1, ఈ వస్తువు ఏ పని చేయాలనేది ముందుగానే మన ఆలోచనలలో ఉంటుంది. అలా కాకుండా ఏమండి ఈ మైక్ తయారు చేసిన వారి దగ్గరికి వెళ్ళి ఏమండి ఎలా తయారు చేశారండి, ఎలా వచ్చిందని మీకు ఆలోచన అనగానే ఏవో 4 కలిపానండి అలా మాట్లాడేస్తుంది అంటాడా? అనడండి. నేను ఒక వస్తువు తయారు చేయాలనుకున్నాను, దానికి పని ఏంటంటే అది శబ్దం చేయాలి, మెల్లగా మాట్లాడితే అది గట్టిగా వినిపించేలా చేయాలి. అలా చేయడానికి నేను అహర్నిశలో ఆలోచించాను, దానికి అవసరమైన ప్రతి ఎలిమెంట్స్ని నేను కనెక్ట్ చేశాను. అప్పుడు ఇది మైక్గా మారింది, మార్కెట్లోనికి విడుదల చేశాను. అంటే ఒక పని నిమిత్తం వస్తువు ఎలా అయితే తయారు చేయబడిందో దేవునికి ఒక ఆలోచన నిమిత్తమే ఈ శరీరం అనేది ఇవ్వబడింది. సాధారణంగా ఇవ్వబడినటువంటి ఆకారం కాదు ప్రియులారా. శరీరాన్ని దేవుడు ఇవ్వడంలో ఆయనకు ఒక ఆలోచన ఉంది. ఒక మంచి మాట చూస్తే ఏమంటే ఇది శరీరాన్ని ఇచ్చిన తర్వాత దేవుడు ఇది చెయ్యాలి అని చెప్పలేదు. ముందుగానే ఒక వస్తువు యొక్క పని మనకు ఎలాగైతే ముందుగానే ఆలోచనలో ఉండి దాని నిమిత్తం దానికి కావలసినటువంటి వస్తువులను తయారు చేసుకుని అమర్చుతామో అప్పుడు దాని నుంచి ఒక పనిని ఆస్వాదిస్తాము. అలాగే దేవుడు కూడా ఈ శరీరం, ఈ అవయవాలను ఇవ్వడంలో ఆయన ఒక ఆలోచన ఉంది. అందుకని ప్రతి అవయవాన్ని ఈ శరీరంలో ఉంచడం. ఒక మంచి మాట చూద్దామండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం త్వరగా 1వ అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే. ఏమండి మనం రూపింపక ముందు మనం ఎలా ఉన్నాం మనం తెలుసు, ఆయనకి తెలుసు. ఎలా? ఇదిగో ఈ అవయవాలను ఇస్తాను, శరీరంలో ఈ అవయవాలను తయారు చేస్తాను, ఈ అవయవాల ద్వారా నా కొడుకు నా గురించి మాట్లాడతాడు, నా గురించి వింటాడు, నా గురించి చూస్తాడు, నా గురించి చెబుతాడు. ప్రతి దానికి ఒక అవయవం అనేది ఉండాలి. ఏమంటే గర్భంలో రూపింపక మునిపే తెలుసా, వస్తువు తయారు చేసే ముందే తయారు చేసే వ్యక్తికి అది దాని యొక్క రూపం వాని యొక్క ఆలోచనలో ఉందంటే ఉంది. అతని యొక్క ఆలోచనలోని రూపమే ఈరోజు క్రియారూపకంగా వస్తువుగా మన మధ్యకు వచ్చింది అనేది వాస్తవమైతే, దేవునికి మనం పుట్టక ముందే, గర్భంలో రూపింపక ముందే మనం తెలుసు, మనం ఏం చేయాలో తెలుసు. అందుకోసమే ఈ శరీరాన్ని ఇచ్చాడు. కిందకి చదువు. నీవు గర్భము నుండి బయట పడక మునుపే
నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను. ఏమండి, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఎందుకు ప్రతి మనిషిని భూమి మీదకి పుట్టిస్తున్నాడు అంటున్నారు? నా గురించి చెప్పాలి, నా గురించి మాట్లాడుకోవాలి ఒకరితో ఒకరు. అందుకోసం ఈ అవయవాలు, అందుకోసం ఈ శరీరం, దానికోసం ముందుగానే ఆలోచించాడు. అలా ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ అవ్వడానికి అవసరమైన ప్రతి అవయవాన్ని ఇందులో ఉంచాడు. ఎందుకోసం తయారు చేశాడు దేవుడు ఈ శరీరాన్ని? చూస్తారా? ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని. ఏమంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. ముందేం చేశాడంట? మనకి పని సిద్ధపరిచాడు. పని పాట లేకుండా తయారు చేయబడిన ఆకారం కాదు ఇది. ఇది వర్క్ ఉంది, దీనికి ఒక పని ఉంది, దీనికి ఒక ఉద్దేశం ఉంది. ఈ శరీరం పని నిమిత్తం తయారు చేయబడింది. ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసు నందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎందుకు నాయన తల్లి గర్భంలో నన్ను నిరూపించావు? 9 నెలలు నువ్వు ఎందుకు కష్టపడ్డావు? ప్రతి అవయవాన్ని ఇవ్వడంలో నువ్వు ఎందుకయ్యా ఇంత కష్టపడాలి అని అంటే, నాయన నీతో నాకు పని ఉంది. ముందుగా నీ కోసం ఒక సత్క్రియలు చేయడం అనేటువంటి ఒక పనిని సిద్ధపరిచాను. అందుకోసమే తల్లి గర్భంలోనికి నిన్ను నిరూపిస్తున్న నీ అవయవాలను నిర్మిస్తున్నాను. బయటకు వచ్చిన తర్వాత ఈ పని నిమిత్తం ఈ శరీరాన్ని వాడాలి. ఆలోచన చేయండి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని, బాగా వినాలి, అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచాడు. ప్రతి అవయవానికి పని ఉంది. ఆ పని నిమిత్తమే మీ శరీరంలో ఉంచబడింది. ఏమండి, ఒక వస్తువును తయారు చేసుకోవడంలో దానికి పని ఉంది. ఒక ఫ్యాన్కి పని ఉంది, ఒక ఏసీకి ఒక పని ఉంది, ఒక టీవీకి ఒక పని ఉంది, ఒక రిఫ్రిజిరేటర్కి ఒక పని ఉంది. ప్రతి వస్తువుకి దాని పని ఎలాగుందో శరీరానికి కూడా ఒక పని ఉంది. అయితే ఇది ఒకటే పని కాదు, అనేక రకాల పనులు కలిగి ఉంది. ఆ మల్టిపుల్ టాస్క్లు చేయడానికి, అన్ని రకాల పనులు చేయడానికి ఒక్కొక్క పని నిమిత్తం ఒక్కొక్క అవయవాన్ని, ఆ పనిలో ఏమండి దేవుని ఇష్టం ఉంది. దేవుని ఇష్ట ప్రకారం ఈ శరీరం పని చేయడానికి ఈ శరీరంలో అవయవాలను ఉంచాడు. చాలామంది అనుకుంటారు, ఏమండి ఈ శరీరాన్ని ఇవ్వడంలో దేవుడు ఉద్దేశం ఏమనుకుంటారంటే, దీన్ని బాగా తిను, త్రాగు, సుఖించు, ధనవంతుడిలా, ఏమండి చాలా హ్యాపీగా ఉంచాలి, ఉన్నన్నాళ్లే కదా, చాలా ఆనందంగా ఉంచాలి. ఇదే ఆలోచిస్తారండి ప్రతి మనిషి. కానీ దానికోసం కాదండి శరీరం ఇచ్చింది, శరీరంలో ప్రతి అవయవాన్ని ఇచ్చింది. ఎందుకంటే తనకు ఒక పని ఉంది. అదేంటది? సత్క్రియలు. సత్క్రియలు అంటే సత్యము అనగా, సత్యం అంటే ఏంటండి? నీ వాక్యమే సత్యము. లోకం నిర్వచనాలు మనం ఇవ్వకూడదు. బైబిల్ ధ్యానించేటప్పుడు బైబిల్కే ఆన్సర్ చెప్పాలి. రైట్? సత్యము, వాక్యము, వాక్య సంబంధమైన పనులు. అంటే ఇప్పుడు మన కళ్ళు దేనికి నిమిత్తం ఇవ్వబడ్డాయి? వాక్యం చూడడానికండి. దేవుడు చేసిన ప్రకృతిని మాత్రమే కాదు, వాక్యం చూడాలి. ఎందుకంటే మనం కళ్ళతో చూస్తే చాలా స్పీడ్గా గ్రహిస్తాం. నీ కళ్ళు అటు ఇటు తిరగకుండా వాక్యం చూడడానికి ఇచ్చాడు. దీన్ని చూస్తే నువ్వేం చేయగలవు? గ్రహించగలవు. చూస్తే ఏం చేయగలవు? చదువుతావు. చదువుతుంటే నీ ఆలోచనలో పనిచేస్తుంది, ఆలోచనలో గ్రహింపు వస్తుంది. గ్రహించిన నీవు ఈ వాక్యాన్ని నువ్వేం చేయాలి? కళ్ళతో చూసి గ్రహించిన వాక్యాన్ని నోటి ద్వారా ఇతరులకు చెప్పాలి. ఈరోజు నేను ఇంటికాడ వాక్యం చూశాను. ఇప్పుడు మీ అందరికి ఏం చెప్తున్నాను? నోటితో చెప్తున్నాను. మీరేం చేస్తున్నారు? చెవులతో వింటున్నారు. అర్థమైందా?
ఏమండి మనుషులంతా కూడా సెల్ ఫోన్ కనిపెట్టగానే చాలా గొప్ప విశేషం, మనుషులు ఎక్కడికో ఎదిగిపోయాడు అన్నారు. అంటే అన్ని దేవుడి నుంచి నేర్చుకున్నవే, మీ ఆకారం నుంచే. ఇది ఈరోజు నేను మాట్లాడుతున్నాను, ఇదేంటో తెలుసా? ట్రాన్స్మిటర్. మీ చెవులు వింటున్నాయి, రిసీవర్. దేవుడి నుంచి నేర్చుకున్నాడు మనిషి, సొంత జ్ఞానం ఏం లేదు, అంత కాపీయే. ఎందుకోసం అనుకుంటున్నారు ఈ అవయవాలు? ఈరోజు మనం ఒకవేళ వెలిగింపబడితే, వాక్యం ద్వారా వెలిగింపబడితే, ఈ అవయవాలతో పని చేసి మరొకరిని వెలిగించవచ్చు. అందు నిమిత్తం ఇవ్వబడ్డాయి. ఈరోజు నేను చూశాను వాక్యాన్ని, దేవుడు నాకు మంచి ఆలోచన పుట్టించాడు. ఇప్పుడు ఇది నాతోనే సమాధి అయిపోకూడదు, ఈ ఆలోచన నాతోనే ఆగిపోకూడదు, ఇది మరొకరికి చేరాలి. మరొకరికి చేరితే అతను కూడా దేవుని ప్రేమను, దేవుని కష్టాన్ని అర్థం చేసుకోవాలి, దేవుని సంకల్పం అతనికి అర్థం కావాలి. అంటే మరి నీ నుంచి అది వెళ్ళాలి, అతను తెలుసుకోవాలి, అతను గ్రహించాలి. అంటే నీకు అవయవాలను ఇవ్వాలి, అతనికి అవయవాలను ఇవ్వాలి. శరీరం దానికోసమండి. ఆలోచన చేయండి. ఈరోజు ఏ జంతువుకు లేని మాట కేవలం మనిషికి ఎందుకు? కమ్యూనికేషన్ సిస్టమ్. నీకే బాగుంది, ఎన్ని భాషలు, చాలా రకాల భాషల్లో మాట్లాడుతావు నువ్వు. ఆలోచించండి ప్రియులారా, దేవుడిచ్చినటువంటి అవయవాలు దేనికోసం? దేవుని పని చేయడానికి. మీరు చదవండి, బాగా చదవండి, కళ్ళతో చూసి మీరు ఎన్నో విషయాలను గ్రహిస్తారు. వాటిని చెప్పండి, వాళ్ళు వింటారు చెవులతో. ఎంత మంచి సిస్టమ్ పెట్టాడండి మనకి. ఇంత చక్కగా ఇలా దేవునిలో నీతి సాధనాలుగా ఒక నీతిని, ఏమంటే సమాచారాన్ని, నీతి సమాచారాన్ని ఒకరికి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉండాలి. ఒక కొవ్వొత్తి, వెలిగింపబడిన కొవ్వొత్తి మరి వేల కొవ్వొత్తులు లేదా కొన్ని వందల కొవ్వొత్తులను ఎలా అయితే వెలిగిస్తుందో, ఈరోజు ఈ శరీరంతో, నీకు ఇవ్వబడిన అవయవాలతో నువ్వు ఒక్కడివి వాక్యం గ్రహిస్తే చాలు, ఎంతమందినైనా వెలిగించవచ్చు. అందు నిమిత్తం ఇవ్వబడింది నీ శరీరం. చాలామంది అనుకుంటారు వాక్యం చెప్పాలంటే, వాక్యం ప్రకటించాలంటే ఏమండి ఏదో ఉండాలి, డబ్బు ఉండాలి, మైక్ ఉండాలి, గుడ్డు ఉండాలి, ఏవో అనుకుంటారు. ఏం కాదు, దేవుడు నీకు వాక్యం నీ దగ్గర నుంచి మరొకరికి వెళ్ళాలంటే ఏమి ఇవ్వాలో అవన్నీ ఇచ్చాడు. అదే శరీరం. శరీరంలో ఉన్న ప్రతి అవయవం వాక్య సమాచార సాధనాలు. నీ కాళ్ళను ఉపయోగించు, నడు, నీ చేతులు ఉపయోగించు, నీ నోటిని ఉపయోగించు, ఈ చెవులను ఉపయోగించు. ఏమంటే ఈరోజు నేను ఒక మాట ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఇందాక సేవకులు మంచి వాక్యం చెప్పారు. దేవుని యొక్క గుణాలు, ఆయన లక్షణాలు. మరొక విషయం తెలుసుకున్నాను. అంటే ఆయన కళ్ళతో చూసిన మాటలను నాకు అర్థమయ్యింది. నేను కళ్ళతో చూసిన మాటలు ఇప్పుడు ఆయన వింటున్నారు, మీరు వింటున్నారు. ఇప్పుడు ఒకరి నుంచి ఒకరికి ఏమవుతుంది? ఇప్పుడు వాక్యం అనేది ట్రాన్స్ఫర్. అలా ట్రాన్స్ఫర్ అవ్వడానికి ప్రతి అవయవాన్ని తన చిత్త ప్రకారం అవయవాలను ఉంచాడు. దురదృష్టం ఏంటంటే పనికి మళ్ళీ చెత్తంతా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మనం. వాడి గురించి, వీడి గురించి, వీడు ఎలా అన్నాడు, వాడు అలా అన్నాడు. ఏమండి దేవుని గురించి మాట్లాడండి, దేవుని గురించి మాట్లాడాలండి. మనకివ్వబడిన ఈ శరీరం ఎన్నో ఆశలతో చేసుకున్నాడండి. ఎవడు మనం చాలా ఆశలతో వేల రూపాయలు పెట్టుకుని పెట్టుకున్న వస్తువు పని చేయలేదు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? చెయ్యి, ఎందుకు ఇది పాడే బయట అంటారు. కొంతమంది సెల్ సరిగ్గా పని చేయకపోతే సాధారణంగా మన నోటి నుంచి వచ్చే మాట తెలుసా? మరి అలా వెళ్తున్నప్పుడు గోదావరిలో ఇసిరే అంటారు. ఎందుకని? వస్తువు పని చేయకపోతే కోపం. మరి నువ్వు దేవుని చిత్తాను ప్రకారంగా ఇచ్చిన అవయవాలను దేవుని చిత్త ప్రకారం వాడుతున్నావా? వాక్య సమాచార సాధనాలుగా ఉపయోగిస్తున్నావా? దుర్నీతి సాధనాలుగా లోకంలో మరింత పాపం పెంచడానికి నీ అవయవాలు ఉపయోగపడుతున్నాయా? మీరు ఆలోచించండి. ఒకరిని దూషించడానికి, ఒకరిని ఏమండి కించపరచడానికి, ఒకరిని తృణీకరించడానికి ఈరోజు శరీరంలో అవయవాలు పనిచేస్తున్నాయా? లేదా ఒకరిని క్షేమాభివృద్ధిలోకి, ఒకరిని రక్షణలోనికి, ఒకరిని వాక్యం యొక్క లోతుల్లోనికి నడిపించడానికి దేవుని సంకల్పం అతను కూడా గ్రహించి దేవునికై బ్రతికేలా మీ మాటలు, మీ నడతలు, మీ ప్రవర్తన, మీ శరీరం పనిచేస్తుందా? ఆలోచన చేయండి. చాలా విలువైనదండి శరీరం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడే విని బాబు, తనను చూసి మనం పొంగిపోతున్నామే. దేవుడు కూడా పొంగిపోవాలని ఇచ్చాడండి ఈ శరీరాలు. అతనికే కాదు, మనందరికి ఇచ్చింది దానికోసమే. కానీ దేవుడు బాధపడుతున్నాడండి. నా పిల్లలను ఎంతో ఆశతో చేసుకున్నాను, నా చిత్తం, నా ఇష్టం నెరవేరుస్తారు నేను ఇచ్చిన అవయవాలతో. ఏమండి ఈ అవయవాలు ఇవ్వడానికి ఏదో నోటి మాటగా చెప్పలేదండి. 9 నెలల కష్టం అండి. మోసిన కష్టాన్ని గుర్తించుకుంది సమాజం.
అమ్మాయి అంటంట 100 మంది దేవుళ్ళ కంటే ఎక్కువ అంట. ఏమండి, గర్భంలో తల్లి చేయలేదండి, తండ్రి చేయలేదండి, దేవుడు చేశాడు. గర్భం నుంచి బయట పడగానే ఈ శరీరానికి ఏది అవసరమో తల్లి తండ్రి ఇవ్వలేదండి. ప్రకృతిని మనం ఏమైనా చేసామండి? గాలిని మనం ఏమైనా చేసామా? వర్షాన్ని, ఫలవంతమైన ఋతువులను, కావలసిన ఆహారాన్ని ఏది చేయలేదండి. ఎంత గొప్పవాడండి మన తండ్రి. మీరు ఆలోచించండి, ఈ శరీరాన్ని ఇవ్వడంలో ఆయన చిత్తం నెరవేరాలి అనుకున్నాడు. అలాగే ఈ శరీరానికి కావలసిన ప్రతి దానిని ఈ ప్రకృతిలో సమకూర్చాడు. ఎక్కడ ఏ లోపం నీకు ఉండకూడదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమిటి కంటి లోపం అనగానే క్యారెట్ తినవయ్యా, క్యారెట్ ఆయన చేశాడా? ఏమిటి బ్రెయిన్ కొంచెం మానసికంగా మందులుగా ఉన్నారా, వాల్నట్స్ తినండి, బాదం పప్పు తినండి. ఏమిటి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ శరీరం అనేది ఆయన కోసం పని చేయాలనుకున్నాడు. నీ శరీరం కోసం ఏది కావాలో అన్నిటినీ ఉంచాడు. వెజ్ తింటావో నాన్ వెజ్ తింటావో నీ ఇష్టం. ప్రతి దానిని, నీ శరీరానికి కావాల్సిన ప్రతి దానిని, వేల రుచులను, వేలు కూడా అనకూడదు, లక్షలు, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్స్, ఇవన్నీ నీ శరీరం కోసమే, నీ శరీరాన్ని తృప్తిపరచడం కోసమే. కాలాలు, కాలానుగుణంగా ఋతువులు, ఇవన్నీ మీరు ఆలోచించండి. ఈ శరీరాన్ని సుఖపెట్టడానికి ఇన్ని దేవుడు చేస్తే ఆయన కోసం పని చేయాల్సిన శరీరం ఒక్క పనైనా చేస్తుందా? ఎవరైనా ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా? ప్రతిరోజు చదివిన మాటలను ఆలోచించి గ్రహించి బ్రతుకులు అన్వయించుకుంటున్నారా? అన్వయించుకున్న మాటలను అనేకులకు చెప్పి, కనీసం అనేకులతో ఒక ఇద్దరికి చెబుదాం అనుకుంటున్నారా? కనీసం మీ పిల్లలకు చెబుతున్నారా? చివరికి మాట చూసుకుని ముగించుకుందాం. కీర్తన 78 4వ వచనం నుంచి చూడండి. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లు మీరును ఏమంటే ఆలోచించండి, చెప్పండి. తరాలు తరాలు వెళ్ళిపోవాలి ఈ వాక్యం, ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి. పోనీ మీరు చెబితే బయట వారు వినకపోవచ్చు, పోనీ బయట వారు వినేలా మీరు మాట్లాడేంత ఏమండి చదువు లేదంటే ఒకలాంటి వాక్చాతుర్యం మీకు లేకపోవచ్చు. కనీసం మీ పిల్లలకి చెప్పేంత కూడా లేదా? ఇప్పుడు పిల్లలకి మనం నచ్చ చెప్పుకొని మనం ఎన్ని పనులు చేయించుకోవడం లేదు. పిల్లలకి వాక్యం చెప్పి ఆ తరాన్ని వాక్యంతో నిలబెట్టలేమా? జ్ఞానంతో అభివృద్ధి చెందించలేమా? ఇలా మన పిల్లలు గనక జ్ఞానంలో అభివృద్ధి చెందితే వారు వారి స్నేహితులకో, వారి యొక్క ఏమండి చుట్టూ ఉన్న సమాజానికో చెబితే ఏమండి కొన్ని తరాల పాటు వాక్యం సజీవంగా ఉంటుందండి. ఇప్పటికే వాక్యం అనేది చాలా కలుషితం అయిపోయిందండి సమాజంలో. వాక్యంలో ప్రాబ్లం లేదు, చెప్పేవారిలో ప్రాబ్లం వచ్చేసింది. ఎందుకంటే స్వార్థ ప్రయోజనాలు వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? మనం వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి, పిల్లలకు చెప్పాలి, రాబోయే తరాన్ని వాక్యంలో నిలబెట్టాలి. ఎందుకంటే ఇప్పటికే ఎవడి వీళ్ళు చదువుకుంటున్నటువంటి చదువులు ఎవడు ఏం చేస్తున్నాయి తెలుసా? దేవుని మీద నమ్మిక లేకుండా చేస్తున్నాయి. దేవుని మీద అపనమ్మకం అండి ఈ తరానికి. ఈ తరంలో ఎవరు దేవునికి భయపడే వాళ్ళు ఉన్నారు? కాలేజీ పిల్లల, కనీసం 10th క్లాస్ పిల్లలు కూడా ముదిరిపోతున్నారండి. ఏదికి ఇలా జరిపోయింది? కారణం మన పిల్లలకు కూడా వాక్యం చెప్పడం లేదు. మనం ఎన్ని ఆశలతో ఇచ్చాడు నీకు ఈ శరీరం, కనీసం నీ పిల్లలకు కూడా వాక్యం చెప్పవా? ఆలోచించండి. ఎంతో మందికి నచ్చ చెప్తావు, ఎంతో మంది తగువులు తీరుస్తావు, ఎంతో మందికి ఏమండి చక్కటి మాటలు చెప్పి వాళ్ళు నిలబెట్టేస్తావు లోకంలో. దేవుల్లో నిలబెట్టడానికి మన నోరు ఏమైందండి? లెక్క చెప్పాలండి దేవునికి. ఆషామాషి అనుకుంటున్నారా? ఈ అవయవాలతో ఎన్ని సుఖాలను ప్రకృతిలో అనుభవించామో దానికి తగిన పని ఈ అవయవాలు దేవుని కోసం చేయకపోతే లెక్క చెప్పాలి. భూమి మీద ఉన్నటువంటి ప్రభుత్వమే నీకు ₹1 ఖర్చు పెట్టమని ఇస్తే అధికారికి అతను యూటిలైజేషన్ సర్టిఫికేట్ రాసి ఇవ్వాలి. ఇదిగో దీనికి ఖర్చు పెట్టాను, దీనికి ఖర్చు పెట్టాను ఇవ్వాలండి. ఇవ్వకపోతే జైల్లో పెడతారు. అలాగే దేవుని కోసం ఇవ్వబడింది శరీరం, ఈ అవయవాలు దేవుని కోసం. మీరు ప్రకృతిలో అనుభవిస్తున్నటువంటి ప్రతి సుఖం శరీరం కోసం. ఏమండి దానితో మరి తిరిగి చేయాల్సిన పనికే కదా జీతం ఉంటుంది. పని చేయకుండా మీరు అనుభవించేస్తున్నారు. మరి దేవుని కోసం చేయకపోతే ప్రమాదం.
ఆలోచించండి. కనీసం పిల్లలకైనా నేర్పండి. మరి ఈరోజు తల్లిదండ్రులుగా మరి విన్ని బాబు మరి వారి తల్లిదండ్రులను ఇచ్చేటువంటి చక్కటి సూచన, దయచేసి ఖచ్చితంగా దీన్ని పాటించండి. మీరు వాక్యం బాగా చదవండి, మీ పిల్లల్ని కూర్చోబెట్టి వాక్యం చెప్పండి. ఎందుకంటే రాగల తరాలు దుష్ట తరంగా మారిపోతుంది. ఆ దుష్ట తరంలో మీ పిల్లలు జ్యోతుల వలె నిలబడాలి, మీ పిల్లలు సమాజాన్ని చైతన్యపరచాలి. అలా ఉండాలి అంటే మీరు వాక్యంలో అభివృద్ధి చెందించండి. ఆలోచన చేయండి. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మరి దైవ సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. మహోన్నతుడైన మా తండ్రి, మీ ఘనమైన నామం మనకు వందనములైన శరీరాన్ని మాకు ఇవ్వడంలో మీ సంకల్పం వాక్యంలో చదువుతున్నామే కానీ గ్రహించని వారిగా ఉన్నాము. ఈసారైనా ఈ మాటలను బట్టైనా మీ పిల్లలంగా మేమందరము గ్రహించి దాని ప్రకారం జీవించి ఈ శరీరంతో మీ పని చేసేటట్టు కృప దయచేయమని, మీ పనిలో ఈ అవయవాలను అవసరమైతే నలగొట్టేటట్టు సహాయం చేయమని, వాక్యంలో వినడానికి, చదవడానికి, చూడడానికి, చెప్పడానికి మాకు ఇవ్వబడిన జ్ఞానేంద్రియములు ఉపయోగించగలుగుటకు కృప దయచేయమని, ఈరోజు ఆయన నూతన సంవత్సరమైన దయాకిరీటం అనుగ్రహించిన మీ కుమారుని బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాయన తన బ్రతుకు దినమంతట్లో మీ కాపుదలు ఉంచమని, మీ జ్ఞానంలో ఎదుగునట్లుగా సహాయం చేయమని, తల్లిదండ్రులను కుటుంబం మీద మీ కాపుదలు ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. లోకమంతా పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలి. 2-3 లక్షలు జీతం తెచ్చుకోవాలి, మంచి సాఫ్ట్వేర్ కంపెనీయో ఏదో కంపెనీలో పనిచేయాలి. వింటున్నారా? సూపర్గా ఉండాలి. దేవా ఎలాగైనా మా బిడ్డలు దీవించండి, నెంబర్ 1గా ఉండాలన్న. కానీ ఈ గ్రంథం చదివే వాళ్ళకి ఇంకో కోణం ఉంటుంది. నా బిడ్డలు లోకంలో ఘనతగా ఉండాలని నేను కోరుకోవట్లా. దేవుని దృష్టిలో ఘనతగా ఉండాలంటే ఈ గ్రంథాన్ని పట్టుకొని దేశమంతటా చాడుతూ ఆ మార్గం మధ్యలో చచ్చిపోయినా పర్వాలా, రేపు పొద్దున పరలోక రాజ్యంలో క్రీస్తు పక్కన కూర్చుంటాడు. ఇది ఒకటే. ఇంకో మార్గం ఏంటంటే, ఇంకో క్రైస్తవ జీవితం 90% మనం చూస్తుంది ఏంటంటే, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, దేవా కరుణ చూపించండి, మా అబ్బాయి సూపర్గా ఉండాలి. ఇప్పుడు దేవుడు ఆటోమేటిక్గా వద్దన్న కనపరుస్తాడు. ప్రపంచంలో అత్యధిక ధనిక దేశాలు ఈ గ్రంథాన్ని పాటిస్తున్న దేశాలే. అడగనవసరంలా, వద్దన్న కుమ్మరించని రాజ్యం కోసం వాడుకుంటున్నాడు. అందుకనే వారు ప్రపంచ దేశాలకి సహాయం కూడా చేసే స్థితిలో పెట్టాడు వాళ్ళని. పాయింట్ ఏంటంటే, ఇది మనం నెత్తి మీద పెట్టుకుని జీవించాలి, ఉత్తుత్తు నెత్తి మీద కాదు. ఈ గ్రంథం మన గుండెలను చీల్చుకుని లోపల ఇదే బతకాలి. మనలో మన గుండెకే బతకూడదు, వాక్యం బతకాలి లోపల. పుట్టినరోజు మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలుసు, మీకు తల్లిదండ్రులు అడిగితే పలానా డేట్ ఆఫ్ బర్త్ చెప్తారు. బొడ్డు కోసి మిమ్మల్ని బయటికి లాగిన డాక్టర్ అమ్మకు కూడా తెలీదు మీ నిజమైన డేట్ ఆఫ్ బర్త్ ఏంటో. మీ నిజమైన డేట్ ఆఫ్ బర్త్ పొట్టలో పడతారే తల్లి కడుపులో, అదే నిజమైన డేట్ ఆఫ్ బర్త్ మీ నిజమైన తండ్రికే తెలుస్తుంది. ఎవరికి తెలియదు. ఇక్కడ ఆయన ఒక్కడికే తెలుసు నిజమైన తండ్రి. ఆయనే. లోబడితే ప్రేమిస్తే ఆయనకే లోబడాలి, ఆయనే ప్రేమించాలి, ఆయన కోసం బతకాలి, ఆయన కోసం చనిపోవాలి. కానీ లోకానికి ఈ మాటలు నచ్చవు. ఏం నచ్చుతాయంటే, అమ్మ దేవుడు మిమ్మల్ని ఎక్కడో తీసుకెళ్ళిపోతాడని నచ్చుద్ది. ఏమండి, మనసు చంపుకున్న మాటలు చెప్పలేం. భౌతికంగా చనిపోయినా పర్లేదు కానీ మనసు మాత్రం చంపుకోలేం. దయచేసి గమనించండి. ఇప్పుడు దాకా సేవకులు చెప్పిన మాట కూడా, బిడ్డల్ని ప్రభు రాజ్యం కొరకు ప్రభు కోసం పెంచండి. 70 సంవత్సరాలు గడితే పోతా, ఎందుకు పనికిరావు పోయి ఉత్తనే గడిచిపోద్ది వయసు. మీ ఇంట్లో 70 వయసు ఉన్న వాళ్ళు ఎవరిని అడగాని ఎంతసేపు గడిచిందని, చిట్టుకులో గడిచిపోతాయి. బ్రతికితే ప్రభు కోసం బిడ్డలను పెంచండి. ఈ బర్త్డే మీటింగ్కి ఈ ఖర్చు కారణం కూడా అదే. ఈ మాటలు దేవుడు వింటున్నాడు పైనుంచి.
మీ హృదయాల్లో ఇది ఫలించాలని సేవకులు కానీ దేవుని ఉద్దేశం కూడా అదే. దేవుడి మాటలు దీవించును గాక. ప్రభునందు దేవుని పిల్లలందరికీ మా ఆహ్వానాన్ని మన్నించి మా ఇంటికి వచ్చిన మీ అందరికీ దేవుని నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానండి. దేవుని ఎదుటను సంఘం ఎదుటను దేవుని గురించి నేను చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. ఒక 2 నిమిషాలు దయచేసి మన్నించగలరని కోరుకుంటూ, ఇందాక ఆనంద పాస్టర్ గారు సహోదరులు రాజేష్ గారు చెప్పినట్టుగా నేను తల్లి గర్భంలో పడిన నాటి నుంచి ఈరోజు ఫిబ్రవరి 27, 2024 వరకు కూడా ప్రతి విషయంలోనూ దేవుడు నా వెనకాల, నా వెన్నంటి దేవుడు ఉన్నాడండి. 2004 నవంబర్ 19న మ్యారేజ్ అయ్యిందండి. 2006 ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయిందండి. 2008 ఆగస్టు 22న బాబు పుట్టాడండి. పెద్ద బాబు మూర్తి ప్రపంచం. బాబు పుట్టిన 21 రోజులకి ఫిట్స్ వచ్చేసిందండి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఫిట్స్ అనేది ఉన్నదండి. అది 6th క్లాస్లో ఒకసారి, 8th క్లాస్లో ఒకసారి, మళ్ళీ మధ్యలో రాలేదండి. బాబు పుట్టిన వెంటనే 21వ రోజు చాలా దారుణంగా భయంకరమైన ఫిట్స్ వచ్చేస్తే చిన్న పిల్లోడండి. 21వ రోజు బాబు రాజమండ్రి జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పుడు మా తండ్రి గారు ఉన్నారండి, నా కన్నతండ్రి. ఇక్కడ వద్దు, ఈ అమ్మాయిని కాకినాడ తీసుకెళ్ళిపోండి, ఇక్కడ ఉంటే బ్రతకదు. 2008 సెప్టెంబర్ 7వ తారీఖు అనుకుంటాను, సెప్టెంబర్ 7, 17 గుర్తులేదు నాకు, మర్చిపోయాను. ఈ అమ్మాయిని ఇక్కడ ఉంచొద్దు, ఇక్కడ ఉంచినా చనిపోతుంది. మా నాన్నగారికి కొద్దిగా రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ ఉండేదండి. నేను అంత లెక్క తీసుకెళ్ళలేను, కాకినాడ తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరైనా చనిపోతారని నానుడు ఉంది. చచ్చిపోయినా ఇక్కడే ఉంచండి ఈ అమ్మాయిని అని మొత్తానికి ఏదో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అక్కడ ఆపారండి. దేవుని దయ వల్ల పెద్దేములో ఫిలదెల్ఫియా చర్చ్ అనే సంఘానికి వెళ్తానండి. ఆ చర్చి ప్రార్థనల వల్ల మొత్తానికి ఒక 10 రోజులు కోమా అండి. అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో నాకు తెలియదండి. బ్రతికానండి, అయిపోయిందండి. అప్పుడు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే హార్ట్కి వెళ్ళే వెయిన్స్ లీకేజ్, అది చిన్న చిన్న వెయిన్స్ ఉంటాయండి అనేసి డాక్టర్ గారు బీసీకే నాయక్ గారు, నువ్వు కంపల్సరీగా లైఫ్ లాంగ్ మందులు వాడాలమ్మా, ఇంకో బేబీని కూడా మీరు ఆశపడకండి. ఏంటంటే ఈ అమ్మాయికి ఫిట్స్ ఉంది, నెక్స్ట్ హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చేసింది, అవ్వదు, వద్దమ్మా మీరు మ్యాక్సిమం బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించేసుకోండి అని చెప్పారమ్మా, డాక్టర్ గారు చెప్పారండి. అయినప్పటికీ మేము ఎటువంటి ఏమీ లేకుండానే 2012 బాబు ఇప్పుడు బర్త్డే జరిగిన బాబు కడుపులో పడ్డాడండి. పడిన తర్వాత ఏం చేయాలో తెలియక ఉంచాలా తీసేయాలా, ప్రాణానికి ప్రమాదం అంటున్నారు, ఉంచాలా తీసేయాలా అనగా అలగలగలగా 6 నెలలు నెగ్లిజెన్సీ అయిపోయి ఇంకా తీయకూడదని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఇంకా అరుణా గారని ఆవిడ సూచనల మేరకు మళ్ళీ మందులు వాడితే నెలల దగ్గరికి వచ్చేసరికి రోజు దినదిన గండమండి. 2 నెలలకు ఒకసారి బ్లడ్ ఎక్కించడం అలాగా చేసేవారండి. ఇంకా డెలివరీకి వచ్చేసరికి డాక్టర్ అమ్మ చేతులు ఎత్తేసిందండి. ఇంకా 80% ఈ అమ్మాయికి మేము గ్యారంటీ ఇవ్వలేము, 20% అమ్మాయికి గ్యారంటీ ఇవ్వగలం తల్లి ప్రాణానికి, మిగతా 80% బేబీకి ఇవ్వగలము, మరి చూసుకోండి అని చెప్పి మా అందరినీ పిలిచి మాట్లాడితే, ఇంకా ఏం చేస్తామండి దేవుని చిత్తం, మరి ఆల్రెడీ వద్దని చెప్పారు డాక్టర్ గారు, ఇలా అయిపోయింది, 4 సంవత్సరాల తర్వాత మేము కావాలనుకోలేదండి, వచ్చింది అయిపోయింది, ఇది అయిపోయింది అని అన్నప్పుడు చాలా అతి భయంకరంగా, మళ్ళీ అప్పుడు కూడా నా జీవితంలో దేవుడేనండి. ప్రార్థనలో నా తల్లి సంఘం దగ్గర నుంచి చాగళ్ళు మేము పిడి సుందరరావు గారి చర్చికి వెళ్తామండి. మొత్తం అందరూ ఎక్కడైతే చర్చిలు ఉన్నాయో అందరూ తెలిసిన వాళ్ళందరూ ప్రార్థనలో పెట్టారండి. దేవుడు అనుకోని రీతిగా నన్ను ఇప్పుడు బర్త్డే కేక్ కట్ చేసిన బాబుని చాలా సురక్షితంగా, ముందు పుట్టిన బేబీ కన్నా కూడా చాలా ఆరోగ్యంగా పుట్టించడం, దీన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలండి. తర్వాత అయిపోయిన తర్వాత అంటే నేను నా జీవితంలో జరిగిన మెయిన్ సంఘటనలే చెప్తున్నానండి. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఎంత హిస్టరీ ఉందంటేనండి నా జీవితం వెనకాల చాలానండి, చాలా.
ఇంకా మధ్యలో ఇంకా చాలా వ్యాధులు, బాధలు, కష్టాలు, నష్టాలు అన్నింటిల్లో కూడా ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు ఏం చేసినా 10 సంవత్సరాల చాగళ్ళు కాలేజీలో ఇద్దరం భార్యాభర్తలం ఇద్దరం ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ ఒకరోజు అడ్మిషన్స్ నిమిత్తం జంగారెడ్డిగూడెం నుంచి వస్తుంటే పంగిళ్ళలో భయంకరమైన యాక్సిడెంట్ అండి. రోడ్డు మీద ఇలాగా అది స్కిడ్ అయిపోయి బండి ఇలా పడిపోతే, నిజంగా పంగిడి వరకు బైపాస్ అది లేదండి, అది 2013-14 ఇంకా లారీని ఎవరో ఆపినట్టుగా నా వెనకాల స్టూడెంట్స్ ఉన్నారండి ఇద్దరు. ఇంకా వాళ్ళు నేను కళ్ళారా చూసామండి. చాలా భయంకరమైనది. ఇంకా లారీ కిందకి వెళ్ళిపోయి ఇంకా చనిపోయాడు అనుకున్నా. ఆల్మోస్ట్ అయిపోయాడు మా ఆయన. నేనేదో వెళ్ళిపోయి పక్కన కంచిలో పడిపోయామండి. అప్పుడు అనుకున్నాను అనమాట, దేవా తండ్రి, ఇన్నిసార్లు నేను చాలా మరణాపాయాలే మ్యాక్సిమం నాకు వచ్చేవి చిన్న చిన్నవి కాదండి, ఎడ్జ్ అనమాట. ఇంకా చావు దాకా వెళ్ళి వచ్చేసాను తండ్రి. ఇక నేను జీవితాంతం బ్రతుకున్నంత కాలం నేను ఎలా ఉన్నా, నాకున్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, నీ పని చనిపోయేంత వరకు కూడా నీ పని చేసి చచ్చిపోదామని అప్పుడు నిర్ణయించుకున్నామండి. అప్పుడు నిర్ణయించుకున్న ఫ్యామిలీ సహకారంతో మా బుజ్జి మేము పంగిడి మీటింగ్స్ స్టార్ట్ చేసామండి. పంగిళ్ళ నుంచి 2015, 16, 17 నాకు అప్పుడు తింటాకి తిండి కూడా ఉండేది కాదండి. డాక్రాలో డబ్బులు తీసుకుని లేకపోతే చీటీలు కట్టుకుని చాలా పెద్ద పెద్ద మీటింగ్స్ చేసామండి. చేసిన తర్వాత ఇంకా లైవ్లీహుడ్ కావాలి కదండి. 2018, 19 వరకు కూడా చేయగలిగానండి దేవుని పని. అయిన తర్వాత 2019 ఏమీ దేవుని పని ఏమీ చేయలేకపోయానండి. తర్వాత 2020లో కరోనా గురించి కూడా నేను ఏమీ దేవునిలో నెక్స్ట్ మేడం గారి దగ్గరికి వచ్చానండి. కొన్ని వృత్తిరీత్యా నాకున్న బాధ్యతల రీత్యా దేవునికి చాలా అంటే చాలా దూరం అయిపోయానండి. అప్పుడు ఆనంద పాస్టర్ గారు చాలాసార్లు కనపడి, అమ్మ చర్చికి రండి, చర్చికి రండి, చర్చికి రండి పాస్టర్ గారండి, ఈ వీక్ వస్తానండి, నెక్స్ట్ వీక్ వస్తానండి, ఆ పై వీక్ వస్తానండి అని అనడం. పాస్టర్ గారు కనపడితే డాకునేదానండి ఆఫీస్ రూమ్లో, బాబోయ్ పాస్టర్ గారు వస్తున్నారో నన్ను చర్చికి రావట్లేదని ఏమన్నా అనుకుంటారేమో. ఇంకా మళ్ళీ దేవుడు ఈసారి చాలా దారుణంగానమాట అండి, టైఫాయిడ్ ఫీవర్ అండి ఫస్ట్ వచ్చిందండి. స్వస్థపడ్డానండి. ఒక 2 వారాలు వెళ్ళానండి, మళ్ళీ మానేసానండి. మళ్ళీ మానేసిన తర్వాత ఎంత వచ్చిందంటే ఇంకా ఫైనల్ అదే అండి 360 అండి, బ్లడ్ ఇన్ఫెక్షన్ అండి. ఇంకిన్నిసార్లు దేవుడు నన్ను రక్షించిన నేను మళ్ళీ 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 చేసిన పనే చేస్తున్నానని చెప్పి ఇంక అయిపోతానని అనుకుని నేను పాస్టర్ గారికి మరపట్ల సీను ద్వారా కబురు పెట్టానండి. పాస్టర్ గారు ఇంకా సేవకులను తీసుకుని వచ్చి ప్రార్థన చేశారండి. ఆరోగ్యం కుదుటపడిందండి. రెగ్యులర్గా నేను నా ఫ్యామిలీ చర్చికి వెళ్తున్నామండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అండి, నేను ఒకప్పుడు చాలా మంచి సంఘంలో చాలా మంచి వాక్యంలో పెరిగిందాన్నండి. కొన్ని వృత్తిరీత్యా కుటుంబాన్ని పెంచుకోవలసిన క్రమంలో కొద్దిగా దేవునికి దూరం అయ్యానండి. ఇక నుంచి ఇలాంటిది జరగదండి. ఇది దేవుని ఎదుటను సంఘం ఎదుటను నేను దేవునికి బ్రతిమాలుకుంటున్నానండి, దైవజనుల ఎదుట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అండి, నేను దేవుడిని ఎప్పుడూ కూడా ఏమీ అడగలేదండి. ఈసారి నేను దేవుణ్ణి అడుగుతున్నానండి. అది ఏంటంటే అండి, మా అమ్మగారికి అసలు ఆరోగ్యం బాగుంటలేదండి. ఇంతకాలం మేము ఇలా ఉన్నామంటే కేవలం మా కన్న తల్లి వల్లేనండి. ఆరోగ్యం బాగుంటలేదండి మా మదర్కి. మా అమ్మ గురించి అందరూ ప్రార్థన చేయండి. దేవుడిని నా ఒక్కటే అడుగుతున్నానండి, మా అమ్మని ఇంకా కొద్దిగా ఆరోగ్యంగా, మా అమ్మని వదిలి దూరంగా వెళ్తున్నానండి నేను. మా అమ్మగారి గురించి మీ అందరూ ప్రార్థన చేయండి. అలాగే మా ఆయన గారు గ్రూప్ 2 రాశారండి, ఇద్దరు రాసామండి దేవుడి దయ వల్ల. అది కూడా రావాలని కోరుకుంటున్నానండి. మరి ముఖ్యంగా అండి, నేను ఇంకా దేవునిలో మానకుండా బలంగా నా భర్త నేను ఎక్కడున్నా ఎలా ఉన్నా బ్రతుకు వృత్తిరీత్యా ఒకవేళ దూరం అయిపోయినా
దేవుళ్ళు ఇంకా ఇంకా బలంగా ఉండాలని మీ అందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నానండి. అలాగే నా పెద్ద బాబు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నాడండి. ఆ బాబు కూడా పాస్ అయ్యేలాగా ప్రార్థన చేయండి. అలాగేనండి ఈ మధ్య నేను అది కొన్ని టెంపుల్స్కి వెళ్ళవలసి వస్తుందండి. పాస్టర్ గారు నన్ను క్షమించండి, దాన్ని కూడా మీరు అందరూ మన్నించమని, పాస్టర్ గారు మెయిన్ పాస్టర్ గారు నన్ను క్షమించమని కోరుకుంటూ, నా సాక్ష్యంలో ఎవరికైనా అర్థమైన తప్పులున్నా నన్ను దయతో మన్నించమని, ఇప్పుడు అందరూ మేము ఇస్తున్న ప్రేమ విందును స్వీకరించి అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందని కోరుతూ. మరి సిస్టర్ గారు ప్రభు సన్నిధిలో నిలబడ్డారని, ఇది ప్రభు సన్నిధే నిలబడేవారు ఏది కూడా రహస్యం కాకుండా ఓపెన్గా, ఎందుకంటే ప్రభు వింటున్నారు, దేవుని బిడ్డలు వింటున్నారు అని వారి యొక్క అవసరతలు, ప్రార్థన అవసరతలు, ప్రభువు ఎలాగా కన్సీవ్ అయిన నుంచి, ప్రెగ్నెంట్ నుంచి ఆ డెలివరీ టైం వరకు ఏ విధంగా కాపాడుచు, ఉద్యోగ విషయంలో, ప్రయాణాల్లో దేవుని కాపుదల, ఈనాటి వరకు కూడా దేవుడు ఏ విధంగా ప్రభు వారిని నడిపిస్తూ కాపాడుచు క్షేమాన్ని ఇచ్చి ఉంచారో అద్భుతమైన సాక్ష్యం అండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మాటని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసేసుకుందాం. 119వ కీర్తన 175వ వచనం. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను. అంతే అండి, చాలు. థ్యాంక్ యూ. ప్రభుని, దేవాతి దేవుణ్ణి కీర్తనాకారుడు అన్నాడు, నీవు నన్ను బ్రతికింపుము. అసలు ఏది చేయాలన్నా, ఏ ప్రొఫెషనల్లో ముందుకు సాగాలన్నా, వ్యాపారం అన్నా, వ్యవసాయం అన్నా, లేకపోతే మినిస్ట్రీ అన్నా, సేవ అయినా, ఉద్యోగమైనా, పిల్లలైనా, సంసారమైనా, వ్యాపారమైనా, ఏదైనా మనం బ్రతికుండాలి. మరి అల్లోపతి, హోమియోపతి, వైద్యులు, మందులు అవి మన బలహీనత తగ్గిస్తాకే తాత్కాలికం తప్ప బ్రతికించేవి కాదు. నేను మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటున్నాను, లేకపోతే చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాను, నేను అన్నీ చక్కగా రన్నింగ్, వాకింగ్ చేస్తున్నాను, మంచివే బ్రతకటానికి. అసలు బ్రతికించేది దేవుడు. ఆ తర్వాత నువ్వు ఏ రంగంలోనైనా ముందుకు సాగుతున్నావు. దేవా నీవు నన్ను బ్రతికించు, నేను అలా బ్రతికితే ఏం చేస్తాను? నిన్ను స్తుతిస్తాను. ఎందుకంటే దేవుడు స్తుతుల మీద ఆసీనుడు. మనకి మంచి చైర్లు వేశారు పాస్టర్ గారులుగా, దేవుని సేవకులుగా. మాకు ఇక్కడ, మీకు అక్కడ కొంతమంది చక్కగా ఆసీనులై కూర్చున్నాం. వారి యొక్క స్టేటస్ని బట్టి, డిజిగ్నేషన్ బట్టి, పొజిషన్ బట్టి ఆ చైర్ ఉంటుంది. మరి ప్రభు ఎక్కడ కూర్చుంటారండి? ఆయన 22వ కీర్తన 3వ వచనం అంటున్నాడు, నీవు ఇశ్రాయేలులు చేయి స్తోత్రాల మీద ఆసీనుడై ఉంటున్నాడు. ఆయనకి టేకు సంబంధమైన, రోజుహుడ్ సంబంధమైన, లేకపోతే ఎర్ర చందనముతో లోక సంబంధముగా లోహంతో ఈ కుర్చీల మీద ప్రభువు ఆసీనుడైనడండి. మనిషి హృదయములో దేవునికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు ఉండాలి. అందుకనే ఆయన కృతజ్ఞతకు అర్హుడు. మనము కృతజ్ఞతలు పొందుకున్న వారు దేవుని ద్వారా. అందుచేత వాక్యం చెప్తుంది, తల్లి గర్భములో, ఎప్పుడంటండి? తల్లి గర్భములో. గలతీ పత్రికలు అంటున్నాడు, నన్ను తల్లి గర్భము నుంచి నువ్వు ప్రత్యేకపరుచుకున్నావు. అందుచేత దేవుని స్తుతించడానికి మనం ప్రత్యేకించబడ్డాం. ఎవరో ఏ విధంగా జీవిస్తున్నా సిలువ శక్తిని ఎరిగిన మనము మన జీవితాన్ని, మన బ్రతుకును, మన హృదయాన్ని దేవునికి అర్పిద్దాం. ఆయన స్తుతుల మీద ఆసీనుడు. మన హృదయంలో ఆయనకి సింహాసనం వేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ రాత్రి సమయంలో నీ ప్రియబిడ్డలిద్దరూ ప్రభా బాబు బర్త్డే విషయమును పురస్కరించుకుని, ప్రభా శ్రమ అనుకోకుండా, భారం అనుకోకుండా, అతిథులు, ఆత్మీయులు, సహోదరులు, దైవజనులు, ఓ దేవుని దాసులు ప్రార్థించి ఆశీర్వదించి, ఇది మా కుటుంబ సభ్యులు, వారు వచ్చి వారు రావటం మాకు మంచిదని చక్కని థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన గృహస్థులను, వచ్చిన వారిని, వాక్యం అందించిన దైవజనులను, ఇదిగో నీ బిడ్డలో ఎంత ఖర్చు పెట్టారో అధికమైన దీవెన ఆశీర్వాదం ఇచ్చి, వారి జీవితంలో ఇంకా ఇలాంటి ఇంతకంటే అధికమైన ఓ కృతజ్ఞత ప్రార్థనలు బిడ్డల పట్ల, వారి పట్ల, ఈ వారి గృహంలో జరగటానికి మీరు మేలు చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రికి ప్రేమ, కుమారునికి కృప, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసము సదాకాలం మీ అందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.